ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని వేరే చాప్టర్ అయిన హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే డెఫినేషన్ అయితే మనం చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ చూడండి. ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ d power n y by dx power n plus p1 d power n minus 1 y by d into x power n minus 1 plus and so on plus pn y is equals to q of x where p1 p2 pn are real constants. p1 p2 and pn ఏంటి real constants. q of x అనేది ఏంటి అంటే కంటిన్యూస్ ఫంక్షన్ అన్నమాట of x is called linear differential equation of order n with constant function of x అన్నమాట. ఇప్పుడు ఇది ఏ ఆర్డర్ లో ఉంది? nth ఆర్డర్ లో ఉంది. ఒకవేళ 2 ఉంది అనుకోండి, అది ఏ ఆర్డర్ లో ఉంది? సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాం. ఇక్కడ మనకి n అనేది డిగ్రీ ఉంది కాబట్టి ఇది ఆర్డర్ n అని మనం చెప్తాం. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి, ఈక్వేషన్ 1 నుంచి మనం ఏంటి అంటే d by dx ని మనం d అని అనుకుంటాం. ఓకేనా? d by dx ని d అని అనుకుంటాం. సో ఇక్కడ d by dx ఉన్న ప్లేస్ లో మనం d పెట్టుకుంటాం కదా. d power n y p1 d power n minus y అలా పెట్టుకున్న తర్వాత q of x. ఈ అన్నిట్లో మనకి ఏం కామన్ గా ఉంది? y కామన్ గా ఉంది కాబట్టి y అని కామన్ తీసాం. ఇవన్నీ రాసుకున్నాం. ఇవన్నిటిని కూడా నేను f of t అని రాసుకున్నాం. f of t into y is equals to q of x. ఓకేనా? ఇది ఒక ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే జనరల్ ఫామ్ రాసుకుంటాం. జనరల్ ఫామ్ అంటే ఏంటి? ఏ ఫామ్ లో ఉంటుంది? y is equals to yc plus yp లేదా y is equals to కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ అంటాం మనం. cf అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్, p అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. ఇప్పుడు మనం ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా ఫైండ్ చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా ఫైండ్ చేయాలి అంటే మనకి రూట్స్ వస్తాయి కదా. అంటే మనం ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు m+1 m-1 అనుకోండి, దీనికి రూట్స్ ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్స్ టు 0, m ఈజ్ ఈక్వల్స్ టు -1 +1 ఇలా వస్తాయి కదా రూట్స్. వీటిని మనం రూట్స్ అంటాం. ఈ రూట్స్ ని బట్టి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాస్తాం. ఓకేనా? ఎలా రాస్తామో చూద్దాము. రూట్స్ అనేవి ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి రూట్స్ అనేవి రియల్ అండ్ డిఫరెంట్ అయ్యాయనుకోండి, మనకి ఇలా రాస్తాం కాంప్లిమెంటరీ ఫంక్షన్. c1 e power m1x ప్లస్ c2 e power m2x. రియల్ అంటే డిస్టింక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు 2 ఉంది, 3 ఉంది, ఇవి రియలే కానీ డిస్టింక్ట్ అంటే ఏంటి? డిఫరెంట్ గా ఉన్నాయి. రూట్స్ అనేవి మనం అలా సాల్వ్ చేసిన రూట్స్ అనేవి ఎలా వచ్చాయనుకోండి, మనం ఎలా రాస్తాము? ఇవి ఈ యొక్క కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని యూజ్ చేసుకుంటాము. m1 ప్లేస్ లో 2 అని, m2 ప్లేస్ లో 3 అని రాస్తాం. అంతే. మనకి రియల్ అండ్ ఈక్వల్ ఒకవేళ 2, 2 ఇలా వచ్చిందనుకోండి, మనం ఈ ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. ఏంటి? c1 c2 ఇలా మొత్తం రాస్తాం, కానీ m ప్లేస్ లో మనం 2 రాస్తాం. ఓకేనా? ఇమేజినరీ అంటే ఏంటి అంటే ఈ ఫార్ములాలో ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 ± 2y ఇలా వస్తాయి కదా. మనకి ఇమేజినరీ అండ్ డిఫరెంట్ అంటే ఇలా కదా వస్తాయి. ఈ యొక్క కాంప్లిమెంటరీ ఫంక్షన్ మనం యూజ్ చేసుకుంటాము. ఆల్ఫా ప్లేస్ లో ఇక్కడ ఉన్నది 1, ఇది ఆల్ఫా అంటాము, ఇక్కడ బీటా అంటాం అనమాట. ఓకేనా? ఆ ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఇమేజినరీ అండ్ ఈక్వల్ అంటే మనకి ఇమేజినరీగా ఉన్నాయి, ఇక్కడ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి సేమ్ ఈక్వల్ అనమాట. 1 ± 2y, ఇంకోటి కూడా మనకి 1 ± 2a వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ రాస్తాం. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాయాలి అంటే రూట్స్ ని బట్టి మనం ఫైండ్ చేయాలి. ఓకేనా? కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలి అంటే మనం ఆపరేటెడ్ ఫామ్ రాయాలన్నమాట. ఆపరేటర్ ఫామ్ తర్వాత ఆక్సిలరీ ఫామ్ రాయాలి. ఓకేనా? ఫస్ట్ ఏం రాయాలి? ఆపరేటర్ ఫామ్, తర్వాత ఆక్సిలరీ ఫామ్. ఆక్సిలరీ ఫామ్ నుంచి మనకి రూట్స్ అనేవి వస్తాయి. అప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఫైండ్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఇప్పుడు దీనికి ఉంది కదా ఆపరేటర్ ఫామ్ ని ఎలాగా, తర్వాత ఆక్సిలరీ ఫామ్ అంటే ఏంటి, దాని తర్వాత నుంచి రూట్ రాసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని ఎలా రాయాలో ఈ యొక్క ఎగ్జాంపుల్ బట్టి మనం రాద్దాం. మనం ఏమనుకున్నాము? d by dx లేదా d by dt అని ఉంది కాబట్టి మనం దాన్ని ఎలా రాస్తాము అంటే దీన్ని ఆపరేటర్ ఫామ్ గా ఎలా రాస్తాము అంటే ఈస్ ఏమవుతుంది? ఇక్కడ d² ఉంది కాబట్టి d². ఓకే, y ప్లస్ 5d ప్లస్ 6
వై వై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ d/dt మాత్రమే మనం d అనుకోవాలి. ఈ అన్నిట్లో మనకి కామన్ ఏముంది, మనం దీన్ని ఆపరేటెడ్ ఫామ్ అని రాస్తామన్నమాట. ఓకేనా. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి, లెట్ ఎఫ్ ఆఫ్ ని ఎఫ్ ఆఫ్ డి ఇది ఇందులో మనకి ఎఫ్ ఆఫ్ డి వై ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది కదా. ఎఫ్ ఆఫ్ డి అంటే ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలన్నాను కదా. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎలా రాస్తాము అంటే ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే డి ప్లేస్ లో ఎం పెట్టాలి. ఏమవుతుంది మనకి m² ప్లస్ 5m ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇలా వచ్చింది కదా మనకి ఈజ్ ఈక్వల్స్ టు 0 చేయాలి. ఇక్కడ నుంచి మనం రూట్స్ ని ఫైండ్ చేయాలి. ఏమవుతుంది ఇప్పుడు మనకి ఈ రెండు ఇంటి చేస్తే మనకి ఏమవుతుంది 6m² అవుతుంది. ఏ 2 నెంబర్స్ ని మనం ఇంటూ చేస్తే అంటే మల్టిప్లికేషన్ చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే 5 రావాలి. ఏముంది 2m 3m చేసామనుకోండి, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 6m² అవుతుంది, యాడ్ చేస్తే 5m అనేది వస్తుంది. కాబట్టి మనం ఎలా రాస్తాం m² ప్లస్ 2m ప్లస్ 3m ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఎలా రాయొచ్చు, రెండిట్లో ఫస్ట్ ఈ రెండు తీసుకుంటాం. ఈ రెండులో m కామన్ తీస్తే m ప్లస్ 2, ఈ రెండిట్లో కూడా మనకి 3 కామన్ తీస్తే m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ 0. ఈ రెండు ఈక్వల్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ m ప్లస్ 3 m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి మనకి రూట్స్ అనేవి ఏమవుతాయి, m ఈజ్ ఈక్వల్స్ టు -3 -2. ఇప్పుడు రూట్స్ ఫైండ్ చేయడం వచ్చింది కదా. ఇవి మనకి రూట్స్ అనేవి ఏంటి, హియర్ రూట్స్ ఆర్ ఏంటి మనకి రియల్ అండ్ డిస్టింక్ట్ లేదా డిఫరెంట్ అన్నప్పుడు మనం ఏం ఒక కాంప్లిమెంటరీ ఫంక్షన్ యూజ్ చేస్తాము, ఇవే కదా రియల్ అండ్ డిఫరెంట్. ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాము. అంటే yc ఈజ్ ఈక్వల్స్ టు c1. ఈ m1 ఏంటి మనకి ఇక్కడ -3x ప్లస్ c2 ఈ -2x, వేర్ c1, c2 ఆర్ ఏంటి మనకి కాన్స్టెంట్. c1 c2 అనేవి ఏంటి కాన్స్టెంట్స్ అన్నమాట. ఇది మనకి ఆక్సిలరీ అదే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ని ఫైండ్ చేయడానికి. మరి పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా ఫైండ్ చేయాలి అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది కాబట్టి మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ అని దీనికి ఉండదు. ఈజ్ ఈక్వల్స్ టు 0 కాకుండా మనకి ఏ ఫంక్షన్ ఉన్నా సరే మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ ని మనం ఫైండ్ చేస్తామన్నమాట. దానికి కేసెస్ కూడా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ 0 ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది, దీనికి పర్టికులర్ ఇంటిగ్రల్ ఉంటుందా, ఉండదు. ఓన్లీ మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ మాత్రమే ఉంటుంది. దీన్ని ఎలా ఫైండ్ చేస్తాము అంటే ఇక్కడ y" అని ఉంది. y" అంటే మనం ఎలా రాస్తాము అంటే d² అంటాం. దీన్ని మనం d -2 y తీస్తాం ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని మనం ఏమంటాం ఈజ్ ఆపరేటర్ ఫామ్ అని అంటాం. ఇప్పుడు మనం దీని నుంచి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏం రాస్తాము, ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. అంటే మనకి డి ప్లేస్ లో మనం m పెడతాం. m² -m -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం మనం, -2m² వచ్చింది. అంటే ఏంటి -2m అంటే 2m ప్లస్ m ఇలా రాసుకోవచ్చు కదా. -2m అంటే -2 × 1 గా రాయొచ్చు కదా. అలాగే -2m ప్లస్ 1. ఓకేనా. రెండు ఇంటి చేస్తే నాకు -2m² రావాలి, యాడ్ చేస్తే -m రావాలి. ఓకేనా. 0 ఇది 1 కామన్ తీస్తే ఇప్పుడు మనకి ఏంటున్నాయి m ప్లస్ 1 ఉంది, m -2 ఉంది. ఇప్పుడు మనకి రూట్స్ ఏమవుతాయి, m ఈజ్ ఈక్వల్స్ టు -1 2 అనేవి మనకి రూట్స్ అనేవి అవుతాయి. ఇక్కడ మనకి రూట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి మనకి జనరల్ ఈక్వేషన్ ఏమవుతుంది, మనకి జనరల్ సొల్యూషన్ అంటాం. y ఒకటే కదా ఉంది, yc c1 e⁻−x ప్లస్ c2 e⁻2x అనేది మనకి ఏంటి జనరల్ సొల్యూషన్, వేర్ c1 అండ్ c2 ఆర్ కాన్స్టెంట్స్. అర్థమైంది కదా కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా సాల్వ్ చేయాలి అనేది. ఇచ్చిన క్వశ్చన్ ని మనం ఇలా రాసుకుంటాం అనమాట.
ఆపరేటర్ ఫామ్ రాసుకొని దాని నుంచి ఆక్సిలరీ ఫంక్షన్ రాసుకొని రూట్స్ రాసుకొని కాంప్లిమెంటరీ ఫంక్షన్ యూజ్ చేస్తాము. పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఇక్కడ ఈజ్ జీరో ఉంది కాబట్టి మనం ఫైండ్ చేయం. ఈజ్ వేరే తర్వాత వేరే ఫంక్షన్స్ ఉంటాయి కదా, దాని కేసెస్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి మనం పర్టికులర్ ఇంటిగ్రల్స్ అనేవి మనం ఫైండ్ చేస్తాం. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.